నక్షత్ర ఇష్యూ అందరం మర్చిపోకముందే మరో అంబర్పేటలో ఇష్యూ రేజ్ అయింది. భార్య నా భర్త ఇల్లీగల్ ఎఫ్ఐఆర్ పెట్టుకున్నాడు, వివాహిత సంబంధం పెట్టుకున్నాడని రచ్చకెక్కిందని కూడా చెప్పొచ్చు. మనతో పాటు వాళ్ళ మిస్సెస్ ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం కూడా చేద్దాము. ఏమైంది చెప్పండి, అసలు మీరు ఎందుకని పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కారు, అదేవిధంగా రచ్చకెందుకు ఎక్కారు? తిను 1 ఇయర్ నుంచి అఫేర్లో ఉన్నాడంట. 3 జాన్ నుంచి తెలిసింది నాకు. తెలిసాక నేను వెళ్ళి ఒకసారి ఎంక్వైరీ చేశాను. చేసినప్పుడు తప్పేం లేదు మాది, మేము జెన్యూన్గా ఉన్నామని చెప్పారు. సరే అంత జెన్యూన్ ఉన్నారా అనేసి చెప్తే సీరియస్లీ అన్నాడు. వదిలేసా. సరే ఒకసారి ఛాన్స్ ఇద్దాము, రెడ్ హ్యాండెడ్గా దొరికితేనే. ఇప్పుడు మీరు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నాడా ప్రియురాలతో మీ భర్త ఉండడం? పట్టుకున్నప్పుడు ఏమైందంటే తనను ఆల్రెడీ మన మార్చ్ 18th రోజు, అంతకుముందు అమ్మాయి జాబ్లోకి వెళ్ళిపోతే మళ్ళీ రిటర్న్ తనే వచ్చింది, ఈఎంఐస్ ఉన్నాయి నాకు అది ఇది అనేసి. సర్లే కనుక్కుందామని చెప్పేసి నేను కూడా ఒక 1 వీక్ అమ్మాయిని తీసుకొని 1 వీక్ అమ్మాయిని నేను అంటే అండర్లో పెట్టి ఏమంటారు గమనించాను అనమాట. గమనించేసరికి అమ్మాయి ఇంకా నాకు తెలిసిపోయింది. రెడ్ హ్యాండెడ్గా నేను వెళ్ళా. అంటే మీకు మీ భర్తకి పెళ్ళై ఎన్ని సంవత్సరాలు అవుతుంది? పిల్లలు ఉన్నారు? 15 సంవత్సరాలు అవుతుంది. 3 ఇయర్స్ లవ్ మ్యారేజ్ మాది. టోటల్ 18 ఇయర్స్. 3 పిల్లలు నాకు, ఒక్కరు కాదు. సో తర్వాత మార్చ్ 18th రోజు ఈ విషయం తెలిసింది. డైరెక్ట్ ఆఫీస్కి వెళ్ళి రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నాక ఇంకా ఆ రోజు ఎంతకీ ఈయన ఆఫీస్ నుంచి వెళ్ళిపోయాడు. అమ్మాయి లేదు సార్ రండి మనం మాట్లాడుకుందాం అంది, రాలేదు. ఆ వీడియోస్ కూడా ఉన్నాయి. దాని తర్వాత వచ్చేసి ఏం చేశాడంటే మళ్ళీ 19th రోజు నేను డైరెక్ట్ వెళ్ళేసరికి మా అత్తయ్యని పిలుచుకొచ్చాడు అనమాట. మా అత్తయ్య కూడా వచ్చింది అందులో. సరే అని చెప్పి ఈయనకి ఎట్లుంటుంది అంటే ఆఫీస్ మొత్తం సీసీ కెమెరాస్ ఉంటాయి, ఈయన క్యాబిన్లో ఉండవు. ప్రతిసారి అమ్మాయిలని అకౌంట్స్ అని చెప్పి ఈయన క్యాబిన్లో వాడుకుంటాడు అమ్మాయిలని. ఇది నాకు దీని తర్వాత తెలిసింది. అఫేర్స్ ఉన్నాయి మిగతా హస్బెండ్కి ఇది ఒకటేనా లేకపోతే చాలా అఫేర్స్ ఉన్నాయని తెలిసింది నాకు. వాళ్ళు ఒప్పుకున్నారు. ఇంకా నేను అడుగుతా వాళ్ళు వస్తారో రారో కానీ తను కూడా ఒప్పుకున్నాడు నాతోటి. అమ్మాయి ఇప్పుడు ఎవరైతే ఉన్నారో మీ హస్బెండ్తో రెడ్ హ్యాండెడ్గా మీరు పట్టుకున్నారో మీరు మాట్లాడే ప్రయత్నం చేస్తారా గతంలో? అంటే మా హస్బెండ్తో మీరు ఇల్లీగల్గా ఉంటున్నారు, ఇవన్నీ చేయకండి అని ఎప్పుడైనా చెప్పడం జరిగింది? అడిగా. అమ్మాయి వర్షన్ ఒకటే. నేను ఆఫీస్ కానీ వస్తే కొట్టి బెదిరించాడు నన్ను. నేను అంటే కమిట్ అవుదామని, నేను ఒప్పుకోకపోతే మర్యాదగా ఉండదు, మీ హస్బెండ్కి వచ్చి చెప్తా అనేసి బెదిరియడం జరిగింది. ఇంకొకసారి అమ్మాయి కూడా పెళ్ళయింది, 13 ఇయర్స్ అమ్మాయికి పెళ్ళయి, 2 పిల్లలు అమ్మాయికి పెళ్ళయి. అసలు మీరు ఏ విధంగా న్యాయం కోరుకుంటున్నారు? అంటే ఇప్పటి వరకు మీ విజువల్స్లో కూడా చూడడం జరిగింది, రెడ్ హ్యాండెడ్గా మీరు పట్టుకున్నారు, పోలీస్ ద్వారా మీరు వెళ్ళడం జరిగింది. ప్రస్తుతం మీకు ఏ విధంగా న్యాయం కావాలని? న్యాయం ఏం లేదు, నా భర్త నాకు కావాలని నేను కోరుకుంటున్నాను. 2 months నుంచి ఆయనకు చాలా ఛాన్సెస్ ఇచ్చా. సర్లే ఇంకా పోనీ మారుతాడేమో, ఆల్రెడీ కంప్లైంట్ ఇచ్చా సిసిఎస్లో. దాని తర్వాత ఛార్జ్షీట్ కూడా అయ్యింది. అయినాక కూడా ఆయన మా ఇంటికి 4 సార్లు వచ్చాక కూడా మళ్ళీ సరేలే ఒప్పేసుకుందాం అనే టైంకి తినని పెట్టుకున్నాడు మళ్ళీ. అంటే గతంలో కూడా మీ భర్త ఒక వీడియో రిలీజ్ చేయడం జరిగింది. అంటే ఏదైతే ఈ గొడవ స్టార్ట్ కాకముందు మా భార్య వేధింపులకు గురవుతున్నాను, భార్య బాధితుడిని, నన్ను చాలా వేధిస్తుంది, నా దగ్గర సుమారుగా 60 తులాల బంగారం వరకు తీసుకుంది అని ఇవన్నీ ఎలిగేషన్, కారు ఫోన్ ఇవంతా లాక్కున్నది, నన్ను బతకనివ్వట్లేదు, ఇంకో అమ్మాయితో నన్ను అక్రమంగా లింక్ పెడుతుంది అని చెప్పి అతను చెప్పడం అయితే జరిగింది. ఆ వీడియోలో కూడా అతను ఏడ్చాడు, అదేవిధంగా నేను చనిపోతాను, నాకు బ్రతకాలని లేదు అని మీ మీద ఎలిగేషన్స్ వేయడం జరిగింది. దాని గురించి మీరేం చెప్తారు? అది అన్నీ ఫాల్స్ కాబట్టే కదా. నేను జెన్యూన్గా అయినా చేస్తా అన్నప్పుడు మరి ఆయన ఎందుకు చావలేదు చెప్పండి? అలిగేషన్స్ అయ్యి కదా అవన్నీ, నేనేం చెప్పలేదా అవన్నీ. ఆయన వారం ముందు ఇప్పుడు అమ్మాయి రెడ్ హ్యాండెడ్గా దొరికింది, వాళ్ళ మదర్ ఇందులో ఇన్వాల్వ్ అయ్యింది, ఇద్దరు కలిసి లెటర్స్ రాశారు, మేము ఒకరు మాట్లాడుకోమని. అత్తయ్య మీరే మాకు సార్ట్అవుట్ చేయండి అని చెప్పా. నేను ఉంటానమ్మా మీకు లాస్ట్ వరకు అంది. మరి అదే అత్తయ్య హెల్ప్ ఎందుకు చేయలేదు? తర్వాత సూసైడ్ అటెంప్ట్ కూడా చేశాను. అంటే మీ అత్తకి తెలుసు ఆల్రెడీ అమ్మాయితో ఉంటున్నట్టు? తెలుసు, అక్కకి తెలుసు, మొత్తం వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్, ఫాదర్ మదర్ వాళ్ళ అక్క వాళ్ళ బావ సపోర్ట్ చేశారు. ఇదంతా కూడా డబ్బు కోసమే మీరు చేస్తున్నారు, నా దగ్గర ఇప్పుడు చిల్లికి అవ్వలేదు, కేవలం డబ్బు ఆశించి ఇదంతా డ్రామా క్రియేట్ చేస్తుంది నా వైఫ్ మెర్సీ అని మీ భర్త చెప్పడం జరుగుతుంది. ఆయన దగ్గర ఏం డబ్బులు ఉన్నాయని క్రియేట్ చేయడానికి? నేను అంటే ఉన్నవన్నీ ఆల్రెడీ లాక్కుంది, ఇంకేం కావాలి అని అడుగుతుంది. లాక్కున్న దగ్గర ప్రూఫ్ ఎక్కడివి, ఎట్లా లాక్కుంటా? కొన్ని ఇమేజెస్ కూడా చూపించడం జరుగుతుంది, అంటే బంగారము తీసుకున్నట్టు. అది చెప్తా. అది ఎట్లా అంటే అల్మారికి లాక్ తనేసుకున్నాడు, ఖాళీ బాక్సెస్ తను వీడియో తీసుకున్నాడు. దీనికి ప్రూఫ్ కూడా 100కి డయల్ నేను చేస్తే వాళ్ళు వచ్చి ఆయన్నే అల్మారీ ఓపెన్ చేశాడు వాళ్ళ ముందు. నేను ఎందుకు తీస్తా? అంతకుముందు వారం రోజులు వాళ్ళ పిన్ని కూతురు పెళ్ళి ఉందని చెప్పి ఆయన వెళ్ళిపోయాడు. దాంట్లో
ఏం చేశాడంటే వారం రోజులు అక్కడ ఉన్నప్పుడు వీళ్ళ మామయ్య, ఆయన పేరు రాజేష్, ఆయన కూడా ఇక్కడ మన ఇంటి దగ్గరనే సి కాలనీలో ఉంటాడు, సొంత వీళ్ళ మమ్మీ వాళ్ళ తమ్ముడు. సో ఆయన చెప్పాడంట చేసుకోరా నువ్వు వెళ్ళు అనేసి. సో అలా అని ఇంకో పెళ్ళికి వెళ్ళాడు, ఐ మీన్ పెళ్ళి చేసుకోవడానికి సిద్ధపడ్డాడు. ఒక్కసారి మెర్సీ వాళ్ళ మదర్తో మాట్లాడే ప్రయత్నం కూడా చేద్దాం. అమ్మ చెప్పండి, అంటే గతంలో కూడా మీ భార్యనే నన్ను వేధిస్తుంది, మెర్సీయే నన్ను వేధిస్తుందని అతను చెప్తున్నాడు. లేదమ్మా, ఆమె వేదియారు. జనరల్గా మామూలుగా ఇద్దరు ఎప్పుడన్నా గొడవ పడతారు, మళ్ళీ మంచిగా అయిపోతారు వాళ్ళు. నేను కింద ఉంటా కానీ వాళ్ళు కొట్లాడితే కూడా మేము అస్సలు పోము. ఎప్పుడన్నా మితిమీరి ఆ పిల్ల ఓర్చుకోలేకపోతే గట్టిగా అరుస్తేనే పోతా, ఏంది ప్రవీణ్ అని పోతా. ఏం లేదత్తే అంటారు, మళ్ళీ ఒక 10 నిమిషాలకు ఇద్దరు కూల్ అయిపోతారు. వీళ్ళు ఇట్లా ఉందన్న విషయం కూడా నాకు తెలియదు. మొన్న తెలిసింది, ఒక 15-20 రోజుల కింద వీళ్ళు గొడవ పెడితే ఆఖరికి ఒక ఆమె ఉందని ఇట్లా ఉంది ఆఫీస్లో అని వీళ్ళ అత్తని తీసుకొని పోయింది. వీళ్ళ అత్త పోయింది, నాకు కూడా చెప్పలేదు ఆ విషయం మెర్సీ. వాళ్ళ అత్తకి చెప్పి వాళ్ళ అత్తని తీసుకుపోయి ఇట్లా చూపిస్తే ప్రూఫ్ దొరికింది. అంటే వాళ్ళ అత్త కూడా ఇంటికి వచ్చింది, ఈ పిల్లని బాగా ఒక రోజు కొట్టితే ఈ పిల్ల భరించలేక గోర్లది నెయిల్ పెయింట్, అది ఏమంటారు దాన్ని తుడుచుకుంటారు చూడు, అది తాగింది. తాగుతా కూడా ఇక వాళ్ళ అత్త ఆ రోజు ఏమన్నదంటే సస్తే పీడ పోతుండే అన్నది. నేనేమన్నా సస్తే ఒకవేళ ఈ పిల్ల చస్తే నీ కొడుకు మంచిగా ఉంటాడా, ఆయన కూడా బాధపడతాడు, ఆయన కూడా శిక్ష ఉంటుందని అన్న నేను ఆ రోజు. ఇక